మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాకిస్తాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. పాకిస్తాన్ ఉప ప్రధాని నిన్ననే ఒప్పుకున్నాడు. ఎందుకంటే మేమే గెలిచామని చెప్పి డాంబికాలపల్లికి ర్యాలీలు చేసుకొని స్వీట్లు పంచుకొని ఏదో చైనాలో జరిగిన విన్యాసాల చిత్రపటాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి సైనిక ప్రధాని అధికారికి ఇవ్వటం కాదు. ఇది ఓడిపోయారని అంగీకరించాల్సిందే. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ నిన్ననే ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నారు? మేము భారతదేశం ఇంత వ్యూహాత్మకంగా ఉంటుందని మేము అనుకోవాలి. ఒకవైపు సింధు జలాలు ఆపేయటం, రెండు మాకు నేవల్ బేస్ మీద కొడతాం ఏదైతే ఉందో, రెండు సూరజ్ ఖాన్ ఎయిర్ బేసు, తర్వాత ఇంకోటి షార్క్, రెండు ఎయిర్ బేసులు ధ్వంసం చేయటం అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం దెబ్బతీసాం. ఆ దేశంలో అందరు బాగులేదు. మేము అసలు ఊహించలా, ఒక్కసారి ఉలికి పడాల్సి వస్తుంది. మరి మేమే చర్చలకు వెళ్ళామని చెప్పారు. వీళ్ళు భారతదేశం చర్చలకు రాలా, ట్రంప్ మధ్యవర్తి కాదు ఇక్కడ. సౌదీ అరేబియా రాజు మేము జయశంకర్ గారితో మాట్లాడతాం, కాల్పులు విరమణ చేస్తాం, చెప్పమంటారా చెప్పండి అని ఆయన ప్రపోజల్ పెట్టాడు అని ఆయనే చెప్పాడు, సాక్షాత్తు పాకిస్తాన్ ఉప ప్రధాని. అదే సమయంలో అమెరికాతో శరణు కోడి అమెరికాని ప్రాధాయపడి భారతదేశం కాల్పులు విరమణ చేయమని చెప్పి మేమే ప్రాధాయపడ్డామని ఉప ప్రధాని చెప్పాడంటే దీన్ని బట్టి మనం నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టుగా ఏదో గెలిచామని చెప్పి సంబరాలు చేసుకునే పరిస్థితిలో పాకిస్తాన్ నేవల్ బేస్, ఎయిర్ బేస్లు అన్నీ కూడా ధ్వంసం చేయటం, కాల్పుల విరమణకి ఎవరు ముందుకొచ్చారు? అయ్యా మేము చచ్చిపోతాం, మమ్మల్ని ప్రాధాయపడి వచ్చింది ఎవరు? పాకిస్తాన్ అని సాక్షాత్తు పాకిస్తాన్ ఉప ప్రధాని చెప్పడం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ ఏంటి అనేది తెలిసిపోయింది. ఇకపోతే ఈ యొక్క రెండు ప్రపోజల్ చూసుకుంటే అండి, మే 7 అక్కడ ఆ ప్లేసుల్లో 9 ప్లేసుల్లో పాకిస్తాన్ అంతర్భాగంలో 100 మంది ఉగ్రవాదులు ఏరేసాం. మన డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం తెలుసుకోవచ్చు. పహల్గామ్లో 26 మందిని మీరు చంపేసి ప్రపంచానికి సంకేతం ఇస్తే మీ దేశంలో ఉగ్రవాదులు లేపేస్తామని చెప్పి మనం ఒక సంకేతం ఇచ్చాం. దీంతోపాటు సింధు జలాలను ఆపేసాం, వాళ్ళ ఎయిర్ బేస్లోని ధ్వంసం చేసామంటే దాన్ని బట్టి మన సైనిక సంపత్తి ఎంత స్ట్రాంగో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచం ఏం చెప్తుంది? అమెరికా ట్రంప్ నేనే మధ్యవర్తి వహించాడంటానికి అసలు ట్రంప్కి ప్రపోజల్ పెట్టింది ఎవరు? అయ్యా మమ్మల్ని కొట్టేస్తున్నారు, మా దేశమే ఉండదు చిత్రపటంలో, ప్రపంచ చిత్రపటంలో, మీరన్నా చెప్పి చేయండి అంటే ట్రంప్ చొరవ తీసుకొని అప్పుడు వాళ్ళు ప్రాధాయపడుతున్నారని చెప్పేసి అడగబట్టి జయశంకర్ గారు, మోదీ గారు అందరూ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు చేసుకొని సామాన్య మానవులు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళు అడుక్కోబట్టి, స్పష్టంగా చెప్పాలంటే దేహీ అని అడుక్కోబట్టి, ఒకవైపు నీరు పోయి దేశం తగలబడిపోతుంది, మా ఎయిర్ బేస్లన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి అడుక్కోబట్టి ఈ రోజున మనం కాల్పుల విరమణ ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆగిపోయిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇషాక్ దార్ ఆయనే ఉప ప్రధాని, పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఆయనే చెప్పాడంటే మరి ఇంకా దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలా? ఆపరేషన్ సింధూర్ మన ఆడపిల్లల నుదుటి బొట్టు తీసేస్తే ఏమవుతుంది అనేది మనం పాకిస్తాన్ తెలియజేసాం. ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశం జోలికి రావాలంటే భయపడే పరిస్థితి మనం తీసుకొచ్చాం. కాబట్టి నిజం నిలకడగా తెలియదు అన్నట్టుగా ఇప్పుడు పరిణామాన్ని బట్టి సాక్షాత్తు ఆ దేశ ఉప ప్రధాని చెప్పిన దాన్ని బట్టి పాకిస్తానే చర్చలకు వచ్చింది, పాకిస్తానే ప్రాధాయపడి అడిగింది. ఒకవైపు సౌదీ అరేబియా యువరాజుతో పాటు కావచ్చు, అమెరికా అధ్యక్షుడితో పాటు దయచేసి చెప్పండి భారతదేశానికి, మా జోలికి వదిలేసేయండి, ఇక మాది తప్పు అయిపోయింది, మేము అంత వ్యూహాత్మకంగా మా బేసులు కొడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదని. అంటే వాళ్ళు యుద్ధ సన్నద్ధం అయ్యే తలకి మనం లేపేసాం ఆ దేశంలో వాళ్ళ ఎయిర్ బేసులు. అంటే మన ఎంత స్ట్రాంగ్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉందో భారతదేశం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నేను చెప్పే విధంగా 32,87,263 చదరపు కిలోమీటర్లు విస్తరణ భారతదేశం గొప్ప దేశం. ఈ దేశంలో మనం జీవిస్తున్నందుకు, ఈ గాలి పీల్చుకున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అటువంటి మన దేశానికి జోలికి వస్తే మనం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉంది మోదీ గారు. కాబట్టి సుస్థిరమైన ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షాలు కూడా మోదీ గారికి సపోర్ట్ చేసినాయి. కాబట్టి అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో కూడా భారతదేశం చేసింది కరెక్టే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.